హాయ్ అండి. ఈరోజు గెస్ట్లు వస్తున్నారనమాట ఇంటికి. కొంతమంది అడిగారు, మీరు గెస్ట్స్ వచ్చినప్పుడు ఒక్కరు ఎలా మేనేజ్ చేసుకుంటారు, ఎలాంటి వంటలు చేస్తారు, అలా ఒక వ్లాగ్ పెట్టండి అని చెప్పి సజెస్ట్ చేశారనమాట. సో నాకు ఆ ఛాన్స్ ఇప్పుడు వచ్చింది. అండ్ నిన్న లైవ్ చేసినప్పుడు కూడా ఒక ఆవిడ ఫిష్ కర్రీ చేయమన్నారు. సో ఈరోజు ఫిష్ కర్రీ కూడా చేస్తున్నాను. చూడండి నేను ఎలా ప్రిపేర్ చేస్తాను వంటలు అనేది ఈ వీడియోలో మొత్తం షేర్ చేస్తాను. సో వాచ్ ఇట్. మార్నింగే పాలకూర పప్పు చేసేసి పెట్టానండి. సో ఇంకా మొత్తం నెక్స్ట్ నాన్ వెజ్ స్టార్ట్ చేయాలి. చికెన్ కర్రీ చేయడానికి చికెన్ వాష్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఫిష్ కూడా చేస్తున్నాను. సో ఫిష్ పీసెస్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ పన్నీర్ టిక్కా చేద్దాం అనుకుంటున్నాను. సో అవన్నీ ఇప్పుడు చూపిస్తాను, చూడండి. నేను ఎలాగూ ఈరోజు అన్ని వెరైటీస్ చేస్తున్నాను కాబట్టి మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను చికెన్కి రెడీ పెట్టుకుంటున్నానండి. అండ్ ప్యారలల్గా టూ కర్రీస్ అలా కుక్ చేస్తాను. సో చికెన్ కర్రీ కోసం ఆనియన్ కట్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ మిర్చి కట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ రెసిపీ ఆల్రెడీ వేరే వీడియోస్లో షేర్ చేశానండి, చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానని చెప్పి. అందుకే ఇప్పుడు అంత డీటెయిల్గా ఏం చూపించట్లేదు. లింక్ ఇక్కడ పైన ఇస్తున్నాను. చికెన్ వేసేసాను, కుక్ అవుతుంది. సో ప్యారలల్గానే నేను ఇక్కడ పన్నీర్ టిక్కాకి రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో పన్నీర్ టిక్కాకి ఏంటంటే ఫస్ట్ కర్డ్ తీసుకోవాలండి. సో వాటర్గా ఉండేది కాకుండా కొంచెం హార్డ్గా ఉండే కర్డ్ తీసుకోండి. అండ్ అందులో చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా, కొంచెం సాల్ట్ అండ్ లెమన్ జ్యూస్, జింజర్ గార్లిక్ పేస్ట్. నేనైతే ఇక్కడ శనగపిండి కూడా ఒక స్పూన్ యాడ్ చేశానండి. సో అది ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. అండ్ ఆయిల్ కూడా యాడ్ చేయాలి. సో అవన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. అదొక థిక్ పేస్ట్ లాగా అవ్వాలన్నమాట. సో ఇక్కడ పేస్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ పన్నీర్ పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను, క్యూబ్స్ లాగా. అండ్ ఇది వచ్చేసి క్యాప్సికమ్ కూడా అలానే చేశాను. ఆనియన్ అయితే మాత్రం ఇట్లా జస్ట్ 4 పార్ట్స్ కట్ చేయండి. అండ్ ఒక్కొక్క లేయర్ ఇలా తీసేసుకొని పెట్టుకోవాలి. ఎక్కువ చిన్న చిన్న పీసెస్ చేయొద్దండి, ఇలానే పెద్దగా ఇప్పుడు చూపిస్తున్నట్టే లేయర్స్ లాగా సపరేట్ చేసేసుకోవాలి. సో ఇలా అయిపోయిన తర్వాత ఇందాక మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా ఒకటి, అందులో ఇదంతా వేసేసుకోవాలన్నమాట, పన్నీర్, క్యాప్సికమ్ అండ్ ఆనియన్. సో బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇలాగా మీరు స్టిక్స్ యూజ్ చేస్తే స్టిక్స్ యూజ్ చేయండి. ఇవి వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. సో అలా దానికి పెట్టేసుకోవాలి మొత్తము. పన్నీర్ ఒకటి, ఒక క్యాప్సికమ్, ఒక ఆనియన్ అలా. సో మీ దగ్గర ఉడెన్ వాటితో పెట్టుకోండి. అండ్ ఎండ్స్లో షార్ప్గా ఉంటుంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. నేనైతే ఇలాంటివి ఒక్కొక్క టైంలో 3 అలా తీసుకొని పెడుతున్నాను. మామూలుగా అయితే మనం ఓవెన్లో చేసేయచ్చు ఇది, బట్ ఈరోజు ప్యాన్లో చేస్తున్నాను. అందుకే మీతో షేర్ చేద్దామని చెప్పి ఇది ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. సో జస్ట్ అన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత ప్యాన్ పైన కొంచెం ఆయిల్ స్ప్రే చేసి పైన అలా పెట్టేసేయాలి. అండ్ కొంచెము మనకి కిందంతా మంచిగా కుక్ అవుతుంటుంది కదా, తర్వాత టర్న్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో 4 సైడ్స్ అలానే టర్న్ చేసి బాగా కుక్ అయిన తర్వాత తీసేసుకోవచ్చు. అండ్ ఎక్కువ టైం అయితే ఏం పట్టదు, బట్ స్లోగా కుక్ చేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువ హై ఫ్లేమ్ పైన మాత్రం పెట్టొద్దండి, జస్ట్ లో టు మీడియం పెట్టేసి కొంచెం టైం అలా తీసుకోవాలి. అండ్ మీరు లిడ్ క్లోజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఏదైనా బౌల్ లాంటిదైనా పర్లేదు, లేదా ఏదైనా ఉంటే ఇంకా బాగా కుక్ అవుతుంది. లేదు అంటే ఇలా చేసుకున్నా పర్లేదు. కాసేపు అయిన తర్వాత మనం అవి టర్న్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంతే అండి, ఇది చాలా సింపుల్ అండ్ హెల్దీ ఆల్సో. సో మీరు కూడా ఇంట్లో ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ప్యారలల్గా నేను నెక్స్ట్ ఫిష్ కర్రీ అటు పక్కన స్టవ్ పైన పెట్టేస్తాను. సో ఇది ఫిష్ కర్రీకి నేను ఫిష్ ఆల్రెడీ కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను.
అండ్ ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి అందులో యాలకులు, జీలకర్ర, కొంచెం సాజీరా అన్నీ ఆయిల్లో వేసాను. నెక్స్ట్ దీనికి మనకి ఆనియన్ అంతా కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. అండ్ ఇది ఈ ఫిష్ కర్రీ వచ్చేసి మొత్తం ఎక్కువ ఆనియన్ పడుతుందండి దీనికి, అందుకని ఎక్కువ తీసుకోవాలి ఆనియన్. సో ఇక్కడ ఆనియన్ వేసేస్తున్నాను. అయితే ఏంటంటే మనము పీసెస్ లాగా కొన్ని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి అండ్ ఇంకా కొంచెం పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే నేను ఫస్ట్ మామూలుగా ఆనియన్ వేసేసా. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఆనియన్ పేస్ట్ వేయాలన్నమాట ఇందులో. అయితే పేస్ట్ కుక్ అవ్వడం చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి ఇది ఫస్ట్ కొంచెం సేపు ఇలా ఉంచిన తర్వాత నెక్స్ట్ అది యాడ్ చేద్దాం. అండ్ ఇందులో నేను కరివేపాకు అండ్ పుదీనా కూడా యాడ్ చేశాను. అండ్ దాల్చిన చెక్క కూడా వేసాను అందులో. మోస్ట్లీ కొంచెం మనం చికెన్కి ఎలా అయితే చేసుకుంటామో ఇది కూడా అంతే అండి, పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఈ పీసెస్ కొంచెము డెలికేట్ ఉంటాయి కాబట్టి స్లోగా ఫ్లిప్ చేయాలన్నమాట అటు ఇటు తిప్పేటప్పుడు, అండ్ తొందరగా కుక్ అయిపోతాయి. సో మనం ఈ ఆనియన్సే మంచిగా కుక్ చేసుకోవాలి, అంటే మొత్తం పచ్చివాసన పోవాలన్నమాట. అండ్ ఇప్పుడే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను అందులో. అయితే నేను ఏం చేస్తానంటే పోపులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అండ్ తర్వాత పీసెస్ పెట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ చేస్తాను అనమాట. ఇక్కడ మన చికెన్ అయితే కంప్లీట్గా కుక్ అయిపోయింది. సో ఇంకా చికెన్ తీసి సర్వింగ్ బౌల్లో పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడ ఫిష్ కర్రీ, ఇందులో పసుపు వేసాను అండ్ పేస్ట్ బాగా కుక్ అయిపోయింది. నెక్స్ట్ ఇందులో మనము ఫిష్ పీసెస్ వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక, అవే యాడ్ చేయాలి. ఫిష్ ఏంటంటే చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. సో మనకేం ఎక్కువ టైం ఏం పట్టదండి, దీనికి చాలా ఈజీగా చేసేయచ్చు. సో ఇందులో చిల్లీ పౌడర్, సాల్ట్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా అన్నీ యాడ్ చేసుకోవాలి. అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కంప్లీట్గా మనకి ఆనియన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాతనే మనం ఫిష్ యాడ్ చేసుకోవాలండి. మీరు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టుగా వేసుకోండి. అండ్ ఆనియన్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ యాడ్ చేస్తే బెటర్. అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకాసేపు ఇలా ఉంచేసి నెక్స్ట్ ఫిష్ పీసెస్ యాడ్ చేద్దాం. సో ఇక్కడ ఫిష్ పీసెస్ యాడ్ చేస్తున్నాను. ఇవి ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత ఒక 10 మినిట్స్కి మళ్ళీ ఫ్లిప్ చేసి అటుపక్కన ఒక 10 మినిట్స్ కుక్ చేస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు. సో ఫిష్ ఫ్రై వచ్చేసి నేను ఆల్రెడీ వేరే వీడియోలో షేర్ చేశాను. సో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి, ఇక్కడ పైన లింక్ ఇస్తున్నాను. అది ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేశాను అనమాట. ఒక 1 అవర్ ముందే మ్యారినేట్ చేసుకున్నా అండ్ ప్యాన్లో ఆయిల్ వేసేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై చేద్దాము అన్నట్టుగా పెట్టేసుకున్నాను. అది ఫిష్ ఫ్రై ఏంటంటే 2 స్టవ్స్ పైన పెట్టేసి, ఎందుకంటే ఫాస్ట్గా అవుతుంది కదా, మనకు కొంచెమే టైం ఉంది గెస్ట్ రావడానికి, అందుకోసం. అండ్ కర్రీస్ అయితే అయిపోయాయి. ఇప్పుడు రైస్ ఏంటంటే తెలంగాణ స్పెషల్ బగారా చేస్తున్నానండి. అయితే కుక్కర్లో చేస్తున్నాను బగారా. దానికోసం ఏం చేశానంటే నేను ముందే బాస్మతి రైస్ అందులో పెట్టేసాను కుక్కర్లో. సో అది కొంచెము వేడవుతూ ఉంటాయి వాటర్, ఆలోపు మనము బగారాకి ఒక పోపు వేసుకుంటారనమాట. సో అది ఇక్కడ వేస్తున్నాను. మీకు కుక్కర్లో వద్దనుకుంటే డైరెక్ట్గా ఒక గిన్నె పెట్టుకొని దానిలోనే ఈ పోపు ఈ ఫ్రైలు అంతా చేసుకొని వాటర్ పోసేసి నెక్స్ట్ ఆ రైస్ వేసేసుకోవచ్చు అనమాట. బట్ నేనైతే కుక్కర్లో చేస్తున్నాను ఇప్పుడు. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులో సాజీరా వేసాను అండ్ యాలకులు, పచ్చిమిర్చి, ఆనియన్
ఇంకా దీనిలో జాపత్రి అంటారు కదా, మేజ్ అది, అండ్ బగారాది ఫ్లవర్ ఉంటుంది కదా, అది వేయాలి. అన్నీ వేసేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి బగారాకి. అండ్ బగారా ఆకు ఉంటుంది కదా, అది కూడా వేయాలి. కొంచెం అల్లం దంచి కూడా వేస్తాను నేను. సో అన్నీ వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము ఈ పోపుని తీసుకెళ్ళి ఆ రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేస్తాను అనమాట. సో బగారాకైతే మంచిగా కుక్ అవ్వాలి. అండ్ ఇది పువ్వు అని చెప్పాను కదా ఇందాక, అది. అండ్ ఇందులో నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తాను, ఎందుకంటే మనకి సాల్ట్ అనేది బగారాలో పర్ఫెక్ట్గా ఉంటేనే మంచి టేస్ట్ వస్తుందండి. సో కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను సాల్ట్ నేను. కొంచెము అల్లం దంచేస్తానని చెప్పాను కదా, అది. నెక్స్ట్ పుదీనా కూడా వేసానండి, ఒక 2-3 లీవ్స్ అలా వేసాను. బట్ అది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. అండ్ కొత్తిమీర కూడా వేసాను, ఒక 2 పీసెస్ అలా. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ఇది కొంచెం వేడెక్కింది కదా, ఇందులో తీసుకెళ్ళి మనం ఇందాక పోపు వేసుకున్నాం కదా, అది మొత్తం అందులోకి షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేసి మంచిగా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసిన తర్వాత మీరు ఆ వాటర్ ఒకసారి టేస్ట్ చూడండి, అది పర్ఫెక్ట్ ఉండాలన్నమాట. సో సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకా అదే కుక్ అయిపోతుంది. సో అన్ని వెరైటీస్ చేయడం అయిపోయిందండి. సో ఎగ్ ఫ్రై చేసాము, అండ్ చపాతీస్ కూడా అయిపోయాయి. ఇంకా అన్నీ నేను టేబుల్ పైకి షిఫ్ట్ చేస్తున్నాను. సో ఈరోజు మనం పన్నీర్ టిక్కా, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ ఇవన్నీ ఎలా చేయాలో చూపించాను కదా. సో మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఇంకా మన టేబుల్ కూడా రెడీ అయిపోయింది. సో తర్వాత చూడాలి అన్ని వంటలు ఎలా ఉన్నాయి టేస్ట్ అనేది. బట్ ఇవి అయితే నేను చూపించిన అన్ని ఫాస్ట్గా అయిపోతాయండి. సో మీకు ఎప్పుడైనా గెస్ట్స్ ఇంటికి వస్తున్నప్పుడు ఇలాంటి వెరైటీస్ అన్నీ మీరు ట్రై చేయొచ్చు. హియర్ ఈజ్ అవర్ గెస్ట్, విఐపి గెస్ట్ అనమాట. సో ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు, ఇంకా కాసేపు మాట్లాడుకున్నాము. నెక్స్ట్ లంచ్ చేయడానికి వెళ్ళాము. ముందైతే పిల్లలు తినేసారు, నెక్స్ట్ మేము అక్కడ తింటున్నాము. యాక్చువల్లీ ఆ రోజు అయితే చాలా ఎంజాయ్ చేసామండి. కాసేపు వంటల గురించి అలా మాట్లాడుకుంటున్నాము. శ్రీయాన్స్ అండ్ సన్యు ఇక్కడ కూర్చున్నారు. మన పొట్టోడు మాత్రం ఫుల్ బిజీ అనమాట. సో నెక్స్ట్ మేము ఐస్ క్రీమ్ తిన్నాము. అప్పుడు చిన్నవాడు పడుకున్నాడు. సో లేచిన తర్వాత ఈవినింగ్ పార్క్కి వెళ్ళామండి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. పార్క్ నుంచి వచ్చేసాము. సో డిన్నర్ కూడా అయిపోయింది. ఇంకా వాళ్ళు ఇంటికి వెళ్ళే టైం అయిందనమాట. బాగుందా? చాలా బాగా వంటలు బాగున్నాయి, మంచి ఎంజాయ్ చేసినాం.
నాకు ఇవ్వు హగ్. నైట్ అయిపోయింది, ఫ్రెండ్స్ వెళ్తున్నారు. చిన్న అయితే చాలా మిస్ అవుతామండి మేము. నాన్న దగ్గర ఉంది బ్యాగ్.